ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. వచ్చిన ఇంత మందిలా ఎవరు ఎక్కువ మందితో కమ్యూనికేట్ అయ్యారు కాలేదు దానిపైన ఆ బేసిస్ మీద దేవని ఎవరి మీద కోపం ఉండదు. యాంగర్ అనేది నీకు ఏదైతే వచ్చిందో అది అట్లా యాంగర్ వస్తే మీకు కొంచెం మెచ్యూరిటీ రావాలి. నువ్వు ఇంకా ఎదగాలి పార్దు, అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు. 6 months డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. నేను 3 years ఇంట్లో ఉండిపోయాను. 1 minute సార్. నువ్వు ఆగా అవకాశం కూడా వెయిట్ ఎ సెకండ్, లెట్ మీ కొంచెం మెచ్యూరిటీ ప్లీజ్. చెప్పేది వినండి. కామ్ డౌన్ ప్లీజ్ బ్రదర్, కామ్ డౌన్. ఇప్పుడు వీక్నెస్ ఎవరికి చూపించదు. పెద్దవాళ్ళైనా తప్పు మాట్లాడితే నేను తప్పని చెప్తాను. ఎందుకో భరించలేను, అది నా బలహీనత. కొంచెం ఫెమినైన్ పవర్ కి ఆడవాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ ఎక్స్ట్రా లవ్ అండ్ ఇది గుర్తు పెట్టుకుంటాము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మిమ్మల్ని చూస్తుంటేనే ఐ గెట్ గుడ్ వైబ్స్. మీరు రావడం కూడా మీ పర్సనాలిటీ చాలా సున్నితంగా. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటేమో ఒంటరిగా ఎందుకు కూర్చున్నాను, పక్కన వచ్చి కూర్చుంటేమో అగైన్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. పుట్టిగానే ఇంత దూరం అయితే రాలేక ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటది కదా. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు It's like bar you are trying to pull that topic out. I'm not liking it. Me. Yeah. Done. Chill out. Done. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. That's wrong. ఎవరు ఒక మనిషి ఆల్రెడీ డౌన్ డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర మే గయా బా. ఐసా తోడా మత్తు అసలు నిద్ర మే గయా నా. I know what is running in your brain, Nikhil. ఒక పాయింట్ ని టచ్ చేసి ఆ పాయింట్ నుంచి నాట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి గుంజుకెళ్ళడం. I know the trick. పిల్ల పంచాయతీ పెద్దవాళ్ళతో మాట్లాడేది ఇది కాదు, చిన్న టోన్ లో మాట్లాడాను. లేకపోతే ఇతను మాట్లాడా నేను చూడను. 100 రోజైనా బయటికి రాకుండా ఉంటుందా? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. విష్ణుప్రియ కేమ్ హియర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ ఇచ్చినందుకు ఆ క్యూట్నెస్ ని, ఆ మెత్తతనాన్ని ఫెమినిన్ అనే వర్డ్ యూస్ చేసింది. నేను జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎన్ని వ్యూస్ లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్? ఇదే బాత్రూమ్ వ్యూ, అందరికి నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. బాగానే ఉంది శాఖలో. సన్నాసి 9 అయిందిరా లే. అందుకే మీరు ఇంట్లో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి బిగ్ బాస్ మీకు కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని పంపిస్తున్నారు. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. అయ్యో గాడ్ అయ్యా. తను ఏం చేయాలి అని అడిగింది, ఈ రోజు ఏం చేస్తున్నామని, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. 5 మంది భర్తలు ఉన్న ఇలా ఎవరు? ద్రౌపది. 6 మంది ఒకళ్ళు ఉన్నారు. చపాతి చేయబోతు. ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదే. ఇక్కడ 14 మంది ఆకలితో ఉన్నారా పాపం, వాళ్ళు పాతదంతా పెట్టుకుని తిన్నారా? ఆపేసిన ఏదైతే అదైంది అని అంటే ఎట్లా? 14 మంది వెయిట్ చేసే దీనికోసమే కదా. రిలాక్స్. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? సడన్ గా టాస్క్ పెట్టింది అనుకో, ఏంది పరిస్థితి? ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలన్నీ కొట్టుకుపోతున్నాయి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. పొద్దున్నుంచి చూస్తానా అట్లా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. తీసుకోదు అట్లాంటప్పుడు ఫస్ట్ చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. బిగ్ బాస్ ఇంట్లో మీ రాత్రి ఎలా గడిచింది? బాగా బాగుందనా? నిజం బాగుందనా? అంటే మీకు తెలియని విషయం ఏంటంటే కెప్టెన్ కి బదులుగా 3 చీఫ్స్ ఉండబోతున్నారు. పెద్ద ప్లానింగే. బిగ్ బాస్ స్టోరీలో మొదటి అధ్యాయం మొదలైంది. అసలైన ఆట
ఇప్పుడు మొదలు కాబోతోంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అన్న ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళెవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవట్రా? అంతా నువ్వే చేసావు భాష. సరిపోయింది. ఇప్పుడు రైస్ ఇట్లా రూల్స్ లో ఫుడ్ తో ఆడకూడదని రాసాడా? అది హ్యూమానిటీ. మనకు తెలవాలి డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ అని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టాలి. ఓకే అంటే నేను మనిషిని కాదన్నావు నువ్వు. ఓకే ఇది తింటే నేను మనిషిని కాదు, సో పశువు నేను తింటే. అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్. ఇక ఫర్నిచర్ కే రూల్స్ ఉన్నప్పుడు ఫుడ్ అనే దానికి ఎవరు రూల్స్ పెట్టడానికి? అదే మరి నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? That's okay. Happy. बड़ी बड़ी देश में ऐसी छोटी मोटी बातें होती रहती है. सनोरिटा, don't take it hard. Okay. రేయ్ తెలుగులో మాట్లాడరా ప్లీజ్. 6 పోటీదారులకిస్తున్న మొదటి ఛాలెంజ్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు పట్టుకొని ఉండండి, వదలకండి. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. తాకిందక్క అవుట్, బేబక్క అవుట్, కింద తాకింది. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. బిగ్ బాస్ నిఖిల్ గెలిచాడు. బిగ్ బాస్ అలా ఉంటది, అట్లుంటది మనతోని. ఫిజికల్ టాస్క్స్ లో పాపం లేడీస్ జెంట్స్ తో అంత రెడీగా ఉండదు కదా, కానీ తను అంతవరకు రావడం అంటే చాలా గొప్ప విషయం కదా. సాహసం అనే చెప్పాలి. ఇది గేమ్. ఎవరు ఎక్కడ ఏం నోరు జారుతానా అని చెప్పి నువ్వైనా నేను కూడా కంచుకూర్చుని. కరోనా కన్నా డేంజర్ గా ఉన్నాను నువ్వు. నైనిక చీఫ్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. బిగ్ బాస్ సంచాలకి ఎన్నికైనందుకు నాకు చెప్పరా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నాకు కొన్ని మాటలు చాలా హర్ట్ చేసిన ట్రిగర్ చేస్తున్నాయి నాకు. పక్కెళ్ళి ఆడుకో అంటాడు. ఎవరు? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. అంత పర్ఫెక్ట్ గా టాస్క్ ఉంటది, డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అని చెప్పినా వినలేదు ఆమె. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నది. అల్లుడు కాకపోతే అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.